హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నోబడి తెలుగు సెన్సే. ఈరోజు మనం సీన్ 7 ఎక్స్ప్లెనేషన్ చాప్టర్ 1 అనమాట ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, మనోడు చెట్టు కట్ చేస్తూ ఉన్నాడు అనమాట. చెట్టు కట్ చేస్తుంటే వాడికి నెలకి 60,000 వస్తాయి అన్నమాట. వాడి కిడ్నీ అమ్మేశాడు. వాడి కిడ్నీ అమ్మేస్తే $1,02,000 యెన్స్ ఎగిరిపోయినాయి అమ్మేసినందుకు. మళ్ళీ వాడి ఒక కుడి కన్ను అమ్మేసినందుకు 3,000 అదే 3,000 యెన్స్ ఎగిరిపోయినాయి. 3,000 యెన్స్ అంతేనా కాదు, 300,000 యెన్స్ ఎగిరిపోయినాయి. తర్వాత వాడి గులాబ్ జామున్లు అమ్మేశాడు అనమాట. 100,000 యెన్స్. గులాబ్ జామున్లు అంటే తెలుసు కదా, ఆ గులాబ్ జామున్లే. ఇది మొత్తం కలిపినా కూడా వాడికి 38,040,000 యెన్ బాకీ ఉన్నాడు ఇంకా. తర్వాత పోచిటా రా మనం డెవిల్స్ని చంపుదాం అంటాడు. ఇదొక టమాటా డెవిల్. ఈ డెవిల్ హంటింగ్ జాబ్ బాగుంది అని అంటాడనమాట. ఇప్పుడు మాడు ఇది టమాటా డెవిల్, దీని సీడ్స్ నేను కాల్ చేయనా అని అడుగుతాడు. వద్దు, దీని సీడ్స్ బ్లాక్ మార్కెట్లో చాలా డబ్బులు అమ్ముడిపోతాయి. ఇదిగో నీ రివార్డ్ 4,000 యెన్స్. ఓ థ్యాంక్స్ అని అంటాడు. తర్వాత 170,000 యెన్స్ వాడు తీసుకొని అదే అప్పు కోసం తీసుకుంటాడనమాట. వాడు అప్పు చేసాడులే, వాళ్ళ నాన్న అప్పు చేశాడు పాపం, వాడేం చేయాలి. తర్వాత మొత్తం కలిపి ఇంకా ఇదిగో అని 70,000 యెన్స్ ఇస్తాడనమాట వాడికి. తర్వాత వీడితో మనం వాటర్ బిల్లు కట్టచ్చు అని చెప్పి నవ్వుకుంటా వాడి దగ్గర ఆల్రెడీ 1,800 యెన్స్ ఉన్నాయి అంటాడు. ఇప్పుడు వాడి దగ్గర ఏమీ లేదు కాబట్టి ఒక బ్రెడ్ ముక్క కొనుక్కుందారా పోచిటా అని అంటాడు. ఇంకా వాడు డ్రైవర్ గాడిట అంటాడు, నువ్వు వాడికి ఎందుకు డైలీ ఈ జాబ్ ఇచ్చావు అంటే వాడు ఎలాగో మన అప్పు తీర్చలేడు, కనీసం ఎలాగన్నా పనికి వస్తాడు అని చెప్పి అంటాడు. తర్వాత వాడి దగ్గర పెద్ద డెవిల్ ఉంది కాబట్టి వీడు డెవిల్ హంటర్ జాబ్కి పనికి వస్తాడు అంటాడు. ఇంకా మనం స్క్రోల్ చేద్దాం అన్నమాట. ఓయ్ ఏ డ్రైవర్ అంటాడు, నువ్వు కనుక ఈ సిగరెట్ని తింటే నీకు 100 యెన్లు ఇస్తాను అంటాడు. ఆ తర్వాత వాడు మన డెంజీ మింగేస్తాడు అనమాట. మింగేసి తిన్నట్టు యాక్టింగ్ చేసి తర్వాత దాన్ని పడేస్తాడు అనమాట సిగరెట్ని. తర్వాత ఇప్పుడు మనం 3 రోజుల దాకా మనకి సంతోషం, ఇంకా మనకేం లేదు కొరవలేదు అంటాడు అనమాట. మనకు కొదవలేదని అంటాడు. ఇంకా బ్రెడ్ తింటా వాడి నార్మల్ కోరిక అంట. అది నార్మల్ కోరిక ఎలా అవుతుందో నాకు తెలియదు కానీ వాడు చచ్చిపోయేలోపు వాడు అప్పు మొత్తం తీరాలంట. అది నార్మల్ కోరిక అవ్వదు. సరే, తర్వాత వాడు ఆలోచిస్తూ ఉంటాడనమాట, నేను ఒక గర్ల్ ఫ్రెండ్ని చేసుకోవాలి అని అనుకుంటాడనమాట. దాంతో డేట్కి వెళ్ళాలన్నమాట. వాడు పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. అది డ్రీమ్లోనే, అది కల్లోనే అవుతుందని వీడు మళ్ళీ ఆలోచిస్తున్నాడు. వాడు చచ్చేలోపు గర్ల్ ఫ్రెండ్ని చేసుకోవాలని కోరిక వీడికి మళ్ళీ. తర్వాత ఇదిగో ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది వీడి పాస్ట్ అనమాట, డెంజీ పాస్ట్. ఇది తర్వాత వాడు బండి అదిగో ఆయన అంకుల్ తెలుసుగా, ఆయన వచ్చి నువ్వు నాకు ఎలా కడతావో తెలియదు, నువ్వు నాకు నెల కట్టాలి అప్పు అని అంటాడు. వాడు వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత అదిగో పోచిటా వస్తుంది అనమాట. పోచిటా వచ్చి ఇదిగో అట్ట గాయం అయింది. దానికి గాయం అయితే ఇంకా వాడేమనుకుంటాడు, అది నన్ను చంపడానికి వస్తుంది అనుకొని భయపడి నన్ను ఎలాగన్నా చనిపోతాను ఇదిగో అంటాడనమాట. తర్వాత అది గాయపడిందని గ్రహించి తర్వాత నువ్వు కూడా చనిపోబోతున్నావా అని అంటాడు. తర్వాత నన్ను కొరికితే నీ గాయం మొత్తం హీల్ అయిపోయిద్ది అంత కదా అని అంటాడు. ఈ బ్లడ్ ఏమి ఫ్రీ కాదు, మనం కాంట్రాక్ట్ చేసుకోబోతున్నావు అంటాడు. నేను నిన్ను సేవ్ చేశాను కాబట్టి నేను చనిపోవాలని అనుకోవట్లేదు.
నేను డెవిల్ హంటర్ జాబ్లోకి జాయిన్ చేసుకుంటున్నాను అని ఈ అంకుల్ వస్తాడు. ఇదే ఈ అబ్బాయిన వస్తాడు. అదిగో ఆ పోచిట్టాతో కలిసి వీడు చంపితే ఈ డెవిల్ని వస్తాడనమాట. తర్వాత వాడు పనుకుంటా ఈ ఆకలితో నేను నిద్రపోలేకపోతున్నా అంటాడు. తర్వాత మనడికి ఏడో డ్రిల్ కొట్టినట్టు ఏదో వస్తుంది సౌండ్. ఏందా అని చూస్తే వాడికి బ్లడ్ క్యాన్సర్ ఉంది. అందుకనే లక్కక్కాడు. వాళ్ళ అమ్మ కూడా అలానే చచ్చిపోయిందంట. అందుకనే ఇలా అయింది. తర్వాత వాడు ఆ అప్పున్నాడు వచ్చి డోర్ కొడుతున్నాడు. తర్వాత తీసుకెళ్తున్నాడు అనమాట. ఒక డెవిల్ ఉంది ఇదా వాడిని చంపేద్దు అని. తర్వాత వెళ్తే ఇక్కడ ఏ డెవిల్ ఉన్నట్టుగా కనిపించట్లేదే అంటున్నాడు. ఆ తర్వాత ఓకే నాకు ఇక్కడ ఏదో డాగ్ స్మెల్ వస్తుంది అని డెంజీ అంటాడు అనుకోమాకండి. వీడే అంటాడు. అవునవును అంటాడు డెంజీ. తర్వాత తొందర అంటాడు వీడు. తర్వాత అంటాడు వీడు. తర్వాత వీడికి అంట డాగ్స్ అంటే ఇష్టం లేదంట. తర్వాత వాడి సేవకుడు ఆ అప్పు ఇచ్చినోడి పార్ట్నర్స్ కాదు, ఒక బానిస పుడుస్తాడనమాట మన డెంజీ పొట్టలో. పోచిటాకు కూడా దిగిపోయింది అనమాట. యాకుజా అని చెప్పి అరుస్తాడనమాట. యాకుజా బాయ్స్ అని. మేము యాకుజా బాయ్స్ అని అంటాడనమాట వీడు. మేము స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటాను అని అంటాడు. మేము అందుకే డెవిల్తో ఒక కాంట్రా డీల్ కుదుర్చుకున్నాడు అనమాట. ఇంకా అదిగో అదే డెవిల్, దాని పేరు జాంబీ డెవిల్ అంట. ఈ డెవిల్ పవర్ కావాలంటే నేను ఒక డెవిల్ హంటర్ని తీసుకురావాలని ఈ జాంబీ డెవిల్ నాకు చెప్పింది అని అంటాడు. తర్వాత అలానే తీసుకొచ్చాడు. ఇంకా వాళ్ళ జాంబీ డీమన్ కదా, అందుకని అలా మొత్తం నేను చంపడానికి వస్తుంటే పాపం వేసాడు. అప్పు తీసుకున్నాడు కూడా జాంబీ అయిపోతాడు అనమాట. అదే అంట వాడికి ఇచ్చే పవరు. జాంబీ అయిపోయి బానిసగా ఉంటాడు. ఇంకెందుకంటే వాడు కష్టపడి చేసిందంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా అలా నేను చంపేస్తాను జాంబీలు అన్నీ వస్తున్నాయి. వాడేమో పారిపోతున్నాడు. ఇంకంతే పారిపోతా ఈ చంపడానికి అంటే చంపుతా కస పొడుస్తూ ఉన్నాడు. వీడేమో రక్తం కక్కున్నాడు. ఇంకా వాడు అంటున్నాడు, నా కోరిక నేను నార్మల్ లైఫ్నే కోరుకున్నాను కదా అనుకుంటాడు. ఆ తర్వాత వాడిని డస్ట్బిన్లో పడేస్తారనమాట. వాడిని డస్ట్బిన్లో పడేసిన తర్వాత పోచిట ఇప్పుడు మనం వర్క్ చేయాల్సిన సమయం అని అంటాడు అనమాట డెంజీ. ఇది ఫాస్ట్ లే ఫ్రెండ్స్, ఎందుకని ఇలా అంటది. తర్వాత పోచిట ఇప్పుడు ఇలా అంటది. వీడంటాడు పోచిట, నేను కనుక ఒకవేళ చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే నా శరీరాన్ని నువ్వు తీసేసుకో అని అంటాడనమాట. తర్వాత నువ్వు అది చెయ్యాలి, ఇంకా నువ్వు అది చేయగలవా, నా ఒకే ఒక్క బాధ అదే, నా మనసులో ఉన్న బాధ అని అంటాడు. నేను చనిపోయిన వెంటనే నువ్వు డెవిల్ హంటర్లోకి వెళ్ళిపోయి నువ్వు డెవిల్ హంటర్ చేయాలి. డెవిల్స్ డెడ్ బాడీస్లో కూడా వెళ్ళగలవు అంట కదా, నువ్వు కూడా వెళ్ళగలవు కాబట్టి అలానే చేసి అంటాడనమాట. తర్వాత నేను ఈ బాడీ ఇస్తాను అంటాడు. తర్వాత వీడంటాడు, నాకు నార్మల్గా చనిపోవాలని అంటాడు. నాకు నార్మల్ లైఫ్ని లీడ్ చేయాలని అంటాడు పోచిటాతో. మన డ్రీమ్స్ మన కళలు నిజమవుతాయి అని చెప్పి డాన్స్ వేస్తాడనమాట పోచిటాతో. తర్వాత స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. పోచిట నిజంగానే అలా చేస్తుంది అనుకోమాకండి, ఎందుకంటే పోచిట అలా ఎప్పటికీ చేయదు. పోచిట తన గుండెని ఇచ్చేసిందనమాట. పోచిట గుండెని ఇంకా డెంజీ గుండెని ఎక్స్చేంజ్ చేయించుకుందనమాట. ఇది కూడా ఒక కాంట్రాక్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు వీడు కాంట్రాక్ట్ చేశాడు,
ఇది కాంట్రాక్ట్ చేస్తుంది. ఈసారి ఏమనుకుంటున్నారు, వీడేమో వీడి స్టోరీస్ చాలా బాగుంటాయంట, వాడు అప్పుడప్పుడు చెప్తాడు సోది, అలాంటి స్టోరీస్ బాగుంటుందంట. అందుకని నీ కళ్ళని నేను తీసుకుంటా అంటే నువ్వేమి చూస్తున్నావా ఏమి చేస్తున్నావా అని నాకు అన్నీ చూపించు అంటుంది అనమాట. దానికి బదులు నా గుండె తీసుకో అని అంటుంది. తర్వాత మనోడు డస్ట్బిన్లో నుంచి లేచాడు. మనోడి పొట్టలో చూసుకుంటే ఒక చైన్సా లాగా అది ఉందన్నమాట. అదే పోచిటాకి తోకలాగా, అక్కడ పోచిటాకి తోక ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. ఒక్కసారిగా ఒక్కసారిగా జాంబీలన్నీ ఒకేసారి మీద పడినాయి అనమాట చంపడానికి. మేము డెవిల్ హంటర్స్ని హేట్ చేస్తాం, నేను డెవిల్ హంటర్స్ని ద్వేషిస్తాం అని వచ్చి వాడిని చంపడానికి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒకే ఒక్కసారి వాడిదే చైన్సా అని ఒక్కసారి గిట్ట అంటాడు, ఇంకా వాడు చైన్సా మళ్ళా మారిపోతాడు. ఇంకంతే దెత్తడి పోషమ్మ గుడి అన్నట్టు సపా పసా 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 మొత్తాన్ని లేపేస్తాడు. అంతే లేపేస్తా ఉన్నాడు. లాస్ట్కి ఒక్క ఎగిరి మన జాంబీ అని కూడా చంపేస్తారనమాట. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోకండి, కొంచెం ఈ చాప్టర్ 1 అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యింది స్టోరీ. ఇంకా జాంబీలు వస్తూనే ఉంటాయి, ఇటు చంపుతూనే ఉంటాడు, నవ్వుతా చంపుతూ ఉంటాడు. ఎందుకంటే ఇంకా వాడు అప్పు లేదు కదా, ఇంకా వాడికి ఫ్రీ అయిపోయాడు కదా, అప్పు లేదు. ఎందుకంటే వాడు చచ్చిపోయాడు కాబట్టి అప్పు లేదు. ఇంకా అప్పుడు వీళ్ళు వస్తారనమాట. ఇక్కడ ఈ జాంబీలందరినీ ఎవరు కొట్టాడు అని అంటారనమాట వాళ్ళు. ఒక మోన్స్టర్ అంటారు అనమాట. కాదు, వీడి స్మెల్ చూస్తుంటే వీడు ఒక హ్యూమన్ లా ఉన్నాడు, లేదా డెవిలా అంటే. తర్వాత వీడు ఇట్టా అంటాడు, నన్ను పట్టుకో అంటాడు, నన్ను హత్తుకో అంటాడు. ఇలాగ హత్తుకుంటాను అనమాట. నువ్వు ఇంకా లాస్ట్ ఇంట్లో నువ్వు చనిపోవాలనుకుంటున్నావా లేకపోతే వస్తావని అడిగిద్దంటే, నువ్వు మాతో వస్తే నీకు ఫుడ్ ఉంటుంది, షెల్టర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఒకవేళ నువ్వు నాతో రావాలనుకోకపోతే నిన్ను కూడా ఒక డెవిల్లా పరిగణించి చంపేస్తాము అని ఉంటుంది అన్నమాట. తర్వాత నాకు బ్రెడ్తో పాటు బటరు, జాము, సలాడు, కాఫీ ఇంకా డెజర్ట్ ఉంటుందా అని అడిగాడు. ఉంటాయి అని అంటాడు. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, స్టోరీ ఈజ్ ఎండెడ్.